ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మనకు ఎప్పుడో ఒకప్పుడు మనం దేవుని మీద ఆధారపడే సందర్భాలు, ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడే సందర్భాలు కొన్నిసార్లు మనకు కలుగుతాయి. అట్లాంటి సందర్భాల్లో మనము కృంగిపోయే సందర్భాలు ఉంటాయి. అది ఎప్పుడు, ఎలా? బైబిల్ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. పరిశీలించే ముందు యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. యేసు పలుకుతున్న మినిస్టర్ తరపున మీకు శుభములు కలుగును గాక. ఒక వచనాన్ని బైబిల్ నుంచి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనం. ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. పరిశుద్ధుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ వీళ్ళతో మాట్లాడమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆకాశముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదీ అక్కర్లేదు. ఇటువంటి సందర్భము మనకి ఏదో ఒక రోజున వస్తుంది. ఎందుకంటే మనుషుల చేత మోసపోయిన అప్పుడేమో, లేదా కొన్ని విషయాలు కొన్ని మనకి ఇష్టమైన పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే మనకి దక్కని వేరే వాళ్ళు దక్కినప్పుడు, లేకపోతే మనం అనుకునే నెరవేరినప్పుడు, అర్థమవుతుందండి, మనం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనం వాటి మీద విరక్తి పుట్టి మనం అంటాం, ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, ఎవరో అవసరం లేదు అనే ఆ మాటలు మనం అంటాం. గమనిస్తున్నారా? ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో, అందరూ ఎప్పుడు సంతోషంగా ఉన్నా కానీ ఏదో సందర్భంలో ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది కలుగుతుంది. ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజులో. అవునా కాదా? అది ఏ సందర్భంలో జరిగినా కానీ తప్పకుండా ఈ మాట మనం అనే సందర్భం ఒకరోజు వస్తుంది. నా జీవితంలో కూడా ఒకరోజు వచ్చింది. అది మీకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, నేను ఇంట్లోంచి బయటకు వచ్చి బైబిల్ చేతబట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఊరూరు తిరుగుతూ జిల్లా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఎర్రగుంట్ల అనే రైల్వే స్టేషన్కి ఒకరోజు నేను వచ్చాను. వచ్చి సాయంత్రం 4 గంటలకి ఆ రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాను ట్రైన్ కోసం. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. చూస్తాను, చాలా అందంగా ఉంది. నడువు నుంచి పైకి చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉందన్నమాట. నడువు నుంచి కిందకు చూస్తే ఒక కాలు సన్నగా ఉంది, 2 కర్రలు పెట్టుకొని నడిచే ప్రయత్నంలో ఉంది, నడుస్తుందన్నమాట. అవిటి పిల్ల ఆ అమ్మాయి. నడుము నుంచి పైకి చాలా అందంగా ఉంది. ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య, మా ఆయన నన్ను మోసం చేశాడు, నాకు గర్భం చేసేసి వెళ్ళిపోయినాడు అన్నయ్య. చాలా రోజులు అయిపోయింది. నేను మా ఇంటికి పోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, దారి మాత్రం తెలుసు. నువ్వు చూస్తుంటే మంచివాళ్ళలాగా ఉన్నావు, నువ్వు నన్ను మా ఇంటికి చేర్చు అనింది. సరేనమ్మా, తప్పకుండా చేరుస్తాను. నేనేమనుకున్నంటే, మావుటిది అనాథది నాలాగా, తప్పకుండా చేర్చాలని ఉద్దేశం, చేరుస్తానమ్మా అని చెప్పిన. పదమ్మా అన్న. అది కాదన్నయ్య, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా ఊరు పల్లెటూరు, ఇప్పుడు ప్యాసింజర్ పోదు, రేపు ఉదయం 8 గంటలకు పోతుంది ప్యాసింజరు, అప్పుడు పోదాం అన్నయ్య అనింది. సరేనమ్మా అని చెప్పేసి నాకు జాలేసి, సరేనమ్మా నాతో ఉండని చెప్పేసి ఆ రైల్వే స్టేషన్లోనే ఆ నైట్ పనుకున్నాము. నేనే నా డబ్బులు పెట్టి హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి ఇద్దరం తిన్నాం. నా దగ్గర బ్యాగ్ ఉంది. ఆ బ్యాగులో బట్టలు ఉంటే ఆ బట్టలు పరిచి అక్కడే పనుకున్నాం. అంతలోకి ఆ రైల్వే పోలీసు నా దగ్గరికి వచ్చాడు. కానిస్టేబుల్ వచ్చి, ఎవరు మీరు, ఎక్కడ వాళ్ళు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఈయన మా అన్నయ్య, నన్ను ఇంటికి తీసుకుపోతున్నాడు, రేపు ట్రైన్కి వెళ్తాం మేము అని చెప్పింది. సరేలే అన్నయ్య అని చెప్పింది. నేను కామ్గా అయిపోయినా. తెల్లారింది. మళ్ళీ నేనే నా డబ్బులు పెట్టి
టిఫిన్ తెచ్చి ఇద్దరం టిఫిన్ తిన్నాము. తర్వాత ఆ ట్రైన్ కోసం టికెట్ తీసుకుని ఆ బెంచ్ మీద కూర్చున్నాము. గమనిస్తున్నారా? కూర్చున్నాము. అయితే ముందు 7:30కి ఒక ఎక్స్ప్రెస్ పోతుంది. ఆ ఎక్స్ప్రెస్ ఎక్కమన్నమాట. తర్వాత 8 గంటలకి ప్యాసింజర్ వస్తుందన్నమాట. ఆ ప్యాసింజర్కి ఎక్కుతాం. సరే అని చెప్పేసి అటు కూర్చున్నాము. అంతలోకి బ్యాగ్ ఆడి పెట్టాను. మా ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టాను. అంతలోకి ఆ అమ్మాయి అనింది, అన్నయ్య ఈ బ్యాగులో ఏముందనింది. ఈ బ్యాగులో నా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు, ఒరిజినల్ సర్టిఫికేట్లు, 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్లు, బైబిలు, పాటల బుక్కు, తర్వాత నా బట్టలు, డబ్బులు ఉన్నాయమ్మా అని చెప్పా. సరేనన్నయ్య మంచిదే, కనబడుతుంది చూసావా, టెలిఫోన్ బూతు, అందులో 10 రూపాయలు ఇవ్వాలా, వాళ్ళు బాకీ ఇవ్వాలా, ఇదిగో అన్న ఈ 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసిరా, నేను ఎడ కూర్చుంటాను అని చెప్పింది. సరే అని చెప్పి ఆ బ్యాగ్ అడిపెట్టి నేను ఆ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళా. అక్కడ 10 రూపాయలు ఇవ్వాలని అడిగితే 10 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఆ 10 రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఎక్స్ప్రెస్ వచ్చింది. నేనేమనుకుంటాను, మనం ఎక్స్ప్రెస్ కాదు కదా పోయేది, ప్యాసింజర్ కదా అనుకొని సరే అనుకొని ఆ 10 రూపాయలు ఇచ్చి నేను వచ్చే లోపల ఆ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. తర్వాత నేను మెల్లగా స్టేషన్ దగ్గరికి వచ్చాను. స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ బెంచ్ దగ్గరికి వచ్చి చూసేసరికి బ్యాగు లేదు, ఆ అమ్మాయి లేదు. అక్కడ ఎవరున్నారంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. నేను అయోమయంగా చూస్తున్నాను. అంతలోకి ఆ కానిస్టేబుల్ అంటున్నాడు, బ్రదర్ మీ చెల్లెల్ని నేనే భద్రంగా ట్రైన్కి ఇచ్చాను. కర్రల్ని బ్యాగుని అమ్మాయిని భద్రంగా ఆ ట్రైన్కి ఇచ్చి నేను పంపించాను. ఎందుకంటే మీ చెల్లెలు ఏం చెప్పిందంటే, మా అన్న ఇప్పటిదాకా ఉన్నాడు, ఏదో అర్జెంట్ పని ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయినాడు, నాకు ఎవరు దిక్కులేరు, నన్ను కర్రల్ని బ్యాగుని రైలు ఎక్కించండి, మేము వెళ్తాం ఇంటికి అని చెప్పింది. అందువల్ల నేను భద్రంగా ఎక్కించి పంపించాను. నువ్వేం భయపడబాకు, బ్యాగ్ కూడా భద్రంగా ఆ అమ్మాయి చేతిలో దగ్గర పెట్టి పంపించాను, నువ్వేం బాధపడబాకు, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. చూడండి, ఇంక బాధ లేకుండా ఉంటుందా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ వేసింది. ఒంటి మీద బట్టలే మిగిలినాయి. నాకు ఒక 10 రూపాయలు కాగితం మాత్రం నా దగ్గర ఉంది. నాకేం అర్థం కావట్లేదు, చాలా బాధ వేస్తుంది. సరే అని చెప్పేసి ఆ బాధకు తట్టుకోలేక ఒక ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి మోకాల మీద ఉండి అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నువ్వే నాకు సమస్తం ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను, నేనేమై ఉన్నానో నీ దయవల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ నిన్ను ఇచ్చినయే నువ్వే తీసుకున్నావు, ప్రభువా, నీకే స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇకపోతే నాకు ఏది రాదు. ఈ సర్టిఫికెట్లు అవన్నీ కూడా నువ్వు ఇచ్చినాయి ప్రభువా, నువ్వే తీసుకున్నావు ప్రభువా, నీ నామానికి మహిమలను గాక. తండ్రి, అయితే ప్రభువా అన్నీ పోయినందుకు నేను బాధపడలేదు, కానీ బైబిల్ పోయింది ప్రభువా, అందుకే నేను చాలా బాధపడుతున్నాను తండ్రి. ప్రభువా, ఆ సహోదరిని అయినా నన్ను మోసం చేసి తీసుకెళ్ళిపోయింది, అయినా నేను బాధపడలేదు. ఆ సహోదరిని క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అయితే ఆ బ్యాగులో ఉన్న బైబిల్ చదివి ఏ రోజుకైనా ఆ సహోదరి మారుమనసు పొంది, ఇదిగో పలానా సహోదరి బైబిల్ కొట్టేశాను, ఆ బైబిల్ చదివి నేను మారుమనసు పొందానని చెప్పి ఒక మీటింగ్లో సాక్ష్యం చెప్తుండగా నా చెవులారా ఆ సాక్ష్యాన్ని వినాలి ప్రభువా, వినే విధంగా బిడ్డను మార్చి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకొని ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయల ట్రైన్కి అక్కడ గుర్తు అనే ఊరుంది, ఆ గుర్తులో ప్రార్థన జరుగుతుంది, అక్కడ 1000 మంది వస్తారు. ఆ ప్రార్థనకి వెళ్ళాను. ఆ ప్రార్థనకి వెళ్ళి ఆ నైట్ ఆడ పనుకున్నాను. తెల్లారి ప్రార్థన నైట్కే ఆడ చాలా మంది వస్తారు, అదంతా మట్టి ఉందన్నమాట. ఆ మట్టిలోనే పనుకున్నాను. అక్కడ ఒక ప్రార్థన సహోదరుడు వచ్చి, ఏం బ్రదర్ మెట్లో పనుకున్నావు, ఏం బట్టలు తెచ్చుకోలేదా, ఇట్లా ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పాను. ఆయన ఒక టవల్ ఇచ్చాడు, ఆ టవల్ పరుచుకుని పనుకున్నాను. ఒక 5 రూపాయలు ఇచ్చాడు,
భోజనం చేసుకున్నాను. తర్వాత తెల్లారి లేచి మీటింగ్ చూసుకున్నాను. బయలుదేరి మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి వస్తుంటే అక్కడ ఒక చర్చి ఉంది రోడ్డు పక్కన. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర నిలబడ్డాను. ఆ వాచ్మెన్ చిరేంది అన్నాడు, నేను లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను. సరే రమ్మని చెప్పి లోపల తీసుకొచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నీకేం కావాలన్నాడు. అందులో పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ఏం కావాలి చెప్పి నీకెవరు లేరా అన్నారు. ఎవరు లేరండి అన్న. నీకేం కావాలి అన్నాడు. నీకేం కావాలి చెప్పు. అన్నం కావాలా అన్నాడు. ఆహారం కావాలన్నాడు. వద్దన్నా. సరే బట్టలు కావాలా? వద్దన్నా. తర్వాత డబ్బులు కావాలా? వద్దన్నా. అదేందయ్యా డబ్బులు కావాలంటే వద్దంటావు, బట్టలు ఉంటే వద్దంటావు, ఆహారం ఉంటే వద్దంటావు, ఇంకేం కావాలి నీకు? నాకు బైబిల్ కావాలండి. ఆ పాస్టర్ ఆశ్చర్యపోయినాడు. అంటున్నాడు, నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు. ఆహారం కోసం వచ్చిన చూశాను, బట్టల కోసం వచ్చిన చూశాను, డబ్బుల కోసం వచ్చిన చూశాను, కానీ మొట్టమొదటిసారిగా బైబిల్ కోసం వచ్చాను. నేను చూస్తున్నాను అని చెప్పి ఆయన లోపల తీసుకెళ్ళి బైబిల్ ఇచ్చి, ఆహారం పెట్టి, బట్టలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి మరి నన్ను పంపించాడు. చూడండి ప్రేమేంద్రుని బిడ్డరా, ఎందుకు చెప్తున్నానంటే ఆ సహోదరుని మోసం చేసి అన్నీ అపహరిస్తే దేవుడు మళ్ళీ నాకు అన్నీ అనుగ్రహించాడు. చూడండి, ఈ బైబిల్ ఇప్పుడే కాదు, ఈ బైబిల్ నేను ఎప్పుడు విడిచిపెట్టను. ఈ బైబిల్ ఉంటే సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానములు నాతో ఉన్నట్టే. ప్రేమేంద్రుని బిడ్డరా, ఏదైనా ఈ లోకంలో వదిలిపెట్టేయండి, కానీ బైబిల్ మట్టుకు వదిలిపెట్టద్దు. తల్లినైనా, తండ్రైనా, కుమారైనా, కుమార్తెనైనా, భార్యనైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, మానవులు ఎవరు అందరిని వదిలిపెట్టినా కానీ, బంగారమైన, డబ్బు అయినా, అన్నీ పొరువైన ఏదైనా పోయినా కానీ బైబిల్ మట్టుకు పోగొట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, బైబిల్ మట్టుకు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే బైబిల్ నిన్ను పరలోకం చేస్తుంది, ఈ లోకంలో నిన్ను పోషిస్తుంది, పరలోకంలో కూడా నిన్ను చేరుస్తుంది. ఎందుకంటే ఆ బైబిల్లో నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ బైబిల్ దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖ, దేవుడు మనకిచ్చిన ఒక మార్గదర్శి, దేవుడు మనకిచ్చిన ఒక పరలోక మార్గం. అర్థమవుతుందా? కనుక బైబిల్ మర్చిపోవద్దు. సర్వం పోయింది, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. ప్రేమేదేమంటే ఇన్ని బాధలు, కష్టాలు నా జీవితంలో ఎన్నో అనుభవించాను. ఇంకా ఎన్నోసార్లు నా సాక్ష్యం అని నేను చెప్తాను. అప్పుడప్పుడు నా సాక్షి ఇట్లా విడుదల చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో గొప్పవాడిని కాదు, నేను పనికి వాళ్ళని, బలహీనుణ్ణి, ఎందుకు పనికిరాని వాడిని. కానీ ఈ సాక్షి విని అనేకులు బలపడి, దేవుళ్ళు ఎదిగి, దేవుని మహిమపరచబడి, మారుమనసు పొంది పరలోక రాజ్యం వారసులు అవ్వాలనేదే ఒకే ఒక కోరిక, నా కోరిక. ఆ కోరిక తెలిస్తే నాకు పరలోకంలో బహుమతి ఉంటుంది, మీరు పరలోకంలో నాతో ఉంటారు. అది నా ఆశ. కనుక ప్రియమైన సహోదరులారా, నువ్వు బాధపడద్దు, బైబిల్ని పోగొట్టుకోవద్దు. బైబిల్ని చదవండి, బైబిల్ ప్రకారం నడవండి, బైబిల్తో జీవించండి, బైబిల్ దేవుని ప్రకటించండి. బైబిల్లో ఉన్న దేవుని ప్రకటించండి, యేసుని ప్రకటించండి. బైబిల్ కోసం చివరకు నీ ప్రాణాలు ఇవ్వండి. నా ప్రాణాలను పోగొట్టుకుంటాను కానీ, నేను చెప్తున్నా ఈరోజు నా ప్రాణాలని పోగొట్టుకుంటా కానీ బైబిల్ పోగొట్టు. ఎందుకు తెలుసా? ఈ బైబిలే ఒకప్పుడు నా ప్రాణాన్ని నిలిపింది. అటు నిలవకపోతే నేను ఈరోజు ఈ బైబిల్ గురించి ప్రకటించేవాడిని కాదు. ఈ నాకు ప్రాణం ఉందంటే ఈ బైబిల్ నాకు ఇచ్చిన భిక్ష, ఈ ప్రాణం. అవును, ఈ బైబిల్ నాకు ఇచ్చిన భిక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మట్టుకు దయచేసి పోగొట్టుకోవద్దని మనం చేస్తూ, ఒకవేళ బైబిల్ని కేర్లెస్ చేస్తుంటే క్షమించమని దేవుని అడగండి. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవా, ప్రభా, ఈ బైబిల్ ఆయన మాకు మార్గం తండ్రి, సత్యం తండ్రి, జీవం తండ్రి. ప్రభా యేసయ్య, ఈ బైబిల్ ప్రకారం నడుచుకుని కృపను ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ వీడియో వెంట ప్రతి బిడ్డ దయచేసి ప్రార్థన చేస్తూ, దయచేసి వందనాలు తెలుస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.